పాత అభ్యర్థి కొత్త పార్టీ ఎలా ఉంది సార్ ప్రచారం కొత్తది కాదు, ఎందుకంటే గత 5 సంవత్సరాల నుండి ప్రచారం నడుస్తుంది. చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలో గత 5 సంవత్సరాలుగా రంజిత్ రెడ్డి గారు ఇది చేశారు అంటే ఆ మార్పు. ప్రతి ఒక్కరు ఫోన్ ఎత్తడం, ఇంటికి వచ్చిన వాళ్ళతో కూర్చొని మాట్లాడడం, వాళ్ళకి విద్యాపరంగా వైద్యపరంగా సహాయం చేయడం. రంజిత్ రెడ్డి నేను నీకేం తక్కువ చేశాను, నీకు కావాల్సిన ప్రాధాన్యత ఇచ్చాను, అడిగిందల్లా చేశాను, ఎందుకు నన్ను అన్యాయం చేశాను ప్రశ్నించాను. కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి నేను ఎన్నడైనా ఒక పైసా తక్కువ చేసిందా నేను ఆలోచిస్తాను. 4 నెలల ప్రజాపాలన, రేవంత్ రెడ్డి పరిపాలన, రంజిత్ రెడ్డి గారు కామెంట్ 100% ఇంప్లిమెంట్ అవుతున్నాయి కాబట్టి ప్రజలేం పెద్ద అంత అయిష్టంగా ఏం లేదు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు జరిగినటువంటి అంశాలపైన ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కామెంట్స్ని రంజిత్ రెడ్డి గారు సమర్థిస్తున్నారు. నేను ఏదైనా ఒక ఎంక్వైరీ ఉన్నప్పుడు ఆ ఎంక్వైరీ మీద మాట్లాడాను. ఎంక్వైరీ ప్రూవ్ అయినాక నేను కూడా దాని గురించి మాట్లాడాను. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ బీఆర్ఎస్ కలిసి కూలదోసైనటువంటి ఆరోపణలు ప్రచారం బాగా జరుగుతుంది. దీన్ని మీ సమాధానం? సో రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ దాకా ఆయన తీసుకొచ్చుకున్న ఈ పార్టీని ఆయన ఏం చేయాలో ఆయన చూసుకుంటారు కదా. ఫైనల్గా చేవెళ్ళ ఈ నినాదంతో మీరు జనానికి ఏం చెప్పదలుచుకున్నారు? నేను నా సైడ్ నుండి పెళ్లి కొడుకు, అవతల పెళ్లి కొడుకు రంజిత్ రెడ్డి ఉండాలి, నేను మోడీ పేరు తీయ, ఆయన రాహుల్ గాంధీ పేరు తీయ అని అన్నాడు. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డితో స్పెషల్ ఇంటర్వ్యూ రేపు మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు మీ ఐ న్యూస్ లో.